వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. కాంగ్రెస్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించిన చర్చ హాట్ టాపిక్ అయింది. ఆ ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తలేరు. వాళ్ళిద్దరూ ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళిద్దరూ మంచి మాటకారులు. కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా ఒకరు తన గొంతు వినిపిస్తున్నారు. కొందరైతే ఎలక్షన్స్ టైం నుంచి ఒకరైతే ఆ ఎలక్షన్స్ టైం నుంచి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అంతా చేసిండ్రు. కానీ వాళ్ళు అనుకున్నది ఎందుకో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సాధించలేకపోతున్నారు. వాళ్ళిద్దరే తీన్మార్ మల్లన్న, అద్దంకి దయాకర్. వీళ్ళిద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. కానీ ఇద్దరికి ఏ పదవులు రాకపోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరికో ఏమేమో పదవులు వస్తున్నాయి. వాళ్ళు కోరుకున్న పదవులు వస్తున్నాయి. కొంతమందికి కోరుకున్న పదవుల కన్నా పెద్ద పదవులు వస్తున్నాయి. కొంతమంది అనుకున్నది సాధించగలుగుతున్నారు. వాళ్ళ గాడ్ ఫాదర్స్, వాళ్ళ పార్టీలో ఉన్న గాడ్ ఫాదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. కానీ ఈ ఇద్దరు వ్యక్తులకు, తీన్మార్ మల్లన్నకు, అద్దంకి దయాకర్కు, వీళ్ళిద్దరికి మాత్రం ఏ పదవులు వస్తలేవు. తీన్మార్ మల్లన్న కొత్తగా ఆయన రాజకీయాల్లోకి రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగా 2-3 ఎలక్షన్స్లో ఫైట్ చేసిండ్రు. 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా, స్థానిక సంస్థల కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినరు. తర్వాత 2019లో ఇండిపెండెంట్గా హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినరు. 2021లో ఎమ్మెల్సీ, అది కూడా ఇండిపెండెంట్గానే, త్రుటిలోనే ఓడిపోయినరు. గెలిచే అవకాశం వచ్చి దగ్గర దాకా వచ్చి చాలా ఓట్లు తీన్మార్ మల్లన్నకు వచ్చినాయి. కానీ దానిలో ఓడిపోయినరు. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినరు. మధ్యలో బీజేపీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్లో చేరిపోయినరు. కాంగ్రెస్లో ప్రచార కమిటీలో చేరిన ఆయనకు పదవి వచ్చింది. తీన్మార్ మల్లన్న కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, చచ్చిపోయిన కాంగ్రెస్ లేపుకొని వచ్చిన వెండి చెంచాతోన నేను నీళ్లు దాపిన కాంగ్రెస్ కని. కానీ అట్లాంటి కాంగ్రెస్లో తీన్మార్ మల్లన్న కోరుకున్నది ఏది జరుగుతలేదు. తీన్మార్ మల్లన్న చాలా అడిగినరు, ఎమ్మెల్సీ అడిగినరు. ఆ ఎమ్మెల్సీ గవర్నర్ కోటానా, లేకపోతే మొన్న ఇచ్చిన ఎమ్మెల్యే కోటానా, ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అడిగినరు. కానీ ఆ ఎమ్మెల్సీ దక్కలేదు. పోనీ ఎంపీ వస్తుందేమో అని భువనగిరి ఎంపీకి ఆయన ప్రిఫర్ చేసిండ్రు. భువనగిరి ఎంపీ అంటే ఆయన లోకల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి, వాళ్ళ ఊరు కూడా అక్కడనే భువనగిరి దగ్గర ఉంటుంది కాబట్టి, భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిండ్రు. తర్వాత పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా ఆ విషయాన్ని చెప్పినారు, భువనగిరి ఎంపీ నాకు టికెట్ ఇవ్వండి అని. కానీ భువనగిరి ఎంపీ ఆల్రెడీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చేసిండ్రు. రేవంత్ రెడ్డికి ప్రధానమైన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్లస్ తీన్మార్ మల్లన్న కూడా రేవంత్ రెడ్డికి చాలా దగ్గర. అందుకే ఆయన రేవంత్ రెడ్డిని అడిగిన భువనగిరి టికెట్ ఇవ్వాలని. కానీ ఇవ్వలేదు. ఎక్కడో కరీంనగర్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని ఆ పరిశీలనలో ఉందని చెప్తున్నారు. తీన్మార్ మల్లన్నకు భువనగిరి అయితేనే షూట్ అవుతుంది. భువనగిరి ఎందుకు షూట్ అవుతుంది అంటే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ప్లస్ భువనగిరిలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆయన పాదయాత్ర కూడా చేసిన భువనగిరిలోనే, చాలా రోజులు పాదయాత్ర చేసిన భువనగిరి పార్లమెంటు పరిధిలోనే. నల్గొండ జిల్లాలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు భువనగిరితో షూట్ అవుతుంది. కరీంనగర్ పోయేసరికి కరీంనగర్లో కొంత క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ప్లస్ బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ ఉన్నారు. అక్కడ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఆ ఇద్దరి మధ్య తీర్మానం వలన కాంగ్రెస్ అభ్యర్థిగా పోతే కొంత అంత ఈజీ కాదు. అదే భువనగిరి అయితే కొంత ఈజీగా గెటాన్ అయ్యే అవకాశం ఉంటుంది. తీర్మానం వలనకు ఆల్రెడీ ఇక్కడ నుంచి బూర నరసాగౌడ్ ఉన్నా, తర్వాత క్యామ మల్లేష్ ఉన్నా, మున్నూరు కాపు బిడ్డగా ఆ సామాజిక వర్గం కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది తీర్మానం వలనకి ఇక్కడ. కానీ కరీంనగర్ పోతే కరీంనగర్లో ఆల్రెడీ మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా, ఆయనకు గ్రౌండ్ కూడా ఆయనకు కొంత పాజిటివ్గా ఉంది. వినోద్ కుమార్ కూడా ఆయన గతంలో ఎంపీగా పనిచేసినారు. ఆయన కూడా కొంత ఓట్ బ్యాంకు, కొంత పాజిటివిటీ ఉంది. కానీ తీర్మానం వలన ఫస్ట్ టైం కరీంనగర్ పోయి ఆడ పోటీ చేసి సాధించేది ఏమి ఉండదు. ఆయన కూడా అనాసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్లో పోటీ చేయడం కన్నా ఉత్తమ ఉండడం బెటర్ అన్న ఆలోచనలో తీర్మానం వల్ల ఉన్నట్టు కనిపిస్తుంది. తీర్మానం వల్లన్నకు భువనగిరి అయితేనే కరెక్ట్గా షూట్ అవుతుంది. కానీ ఆ టికెట్ ఆయనకు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. కాబట్టి తీర్మానం వల్లన్నకు నల్గొండ జిల్లాలో పుట్టడమే తప్ప తీర్మానం వల్లన్న అద్దంకి దయాకర్ పరిస్థితి కూడా అంతే కదా. అద్దంకి దయాకర్ ఆయన కూడా 2018లో పోటీ చేసిన తుంగతుర్తి నుంచి, తర్వాత అంతకుముందు పోటీ చేసిండ్రు. త్రుటిలో ఓడిపోయిన ఆయన కూడా 1800 ఓట్లతో 3600 ఓట్లతో అద్దంకి దయాకర్ ఓడిపోయింది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో, అక్కడ గాదర్ కిషోర్ మీద. కానీ మొన్నసారి టికెట్ ఇవ్వలేదు. మొన్న ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో అద్దంకి దయాకర్కి తుంగతుర్తి టికెట్ ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఏమిస్తారో అద్దంకి దయాకర్ అనుకున్న టైంలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. ఇంకా రేపు పొద్దుగాల నామినేషన్ వేయాలి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి.
రాత్రి చేంజ్ అయిపోయింది మొత్తం. గ్రౌండ్ చేంజ్ అయిపోయి ఆయనకు రావాల్సిన టికెటు లేకపోతే ఆయనకు రావాల్సిన పదవి రాకుండా పోయింది. ఇంక మంత్రి పదవి అంత దూరం తర్వాత. ముందు ఎమ్మెల్సీ రాలేదు. ఎమ్మెల్సీ అయితే తర్వాత మంత్రి అవుతారో ఏమవుతారో తర్వాత తెలుస్తది. పోనీ ఇప్పుడు ఎంపీ టికెట్లు ఏమన్నా వచ్చినాయా? వరంగల్ ఎంపీకి అద్దంకి దయాకర్ పేరు వినిపించింది వరంగల్‌కు. ఆల్రెడీ కడియం శ్రీహరి వాళ్ళు చేరిండ్రు కాంగ్రెస్‌లో. ఇప్పుడు కడియం శ్రీహరి బిడ్డకో వరంగల్ ఎంపీ టికెట్ పోతుంది. ప్లస్ ఇక్కడికొస్తే మళ్ళీ ఆయనకు ఉండే నెక్స్ట్ అవకాశం ఉన్న టికెటు ఒకటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి లాస్యానంద చనిపోయింది కాబట్టి అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక టికెట్ ఒకటి అద్దంకి దగ్గరకు వస్తదేమో, ఖచ్చితంగా అద్దంకి దగ్గరికి ఎక్కువ అవకాశం ఉంటదని ఓ చర్చ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కానీ అక్కడ లాస్ట్ టైం బీజేపీ క్యాండిడేట్‌గా పోటీ చేసిన శ్రీ గణేష్‌ను రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. బహుశా ఆయనకే టికెట్ ఇవ్వచ్చు అనే చర్చ ఒకటి నడుస్తుంది. శ్రీ గణేష్‌కు టికెట్ హామీతోనే కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని. అంటే అక్కడ కూడా అద్దంకి దయాకర్‌కి కంటోన్మెంట్ ఎలక్షన్‌లో కూడా టికెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పట్లో ఇచ్చే పదవులు కూడా ఏం లేవు. కార్పొరేషన్ చైర్మన్ లాంటివి అద్దంకి దయాకర్ లాంటి నేతకి, అద్దంకి దయాకర్ లాగా ప్రజాగళం వినిపించే నేతకు చాలా చిన్న పదవైతది. కొంత మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్న వాళ్ళకు లేకపోతే నామినల్‌గా ఉండే లీడర్లకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు. నిన్న మనకు లిస్ట్ వచ్చింది. అఫీషియల్‌గా రాలే. అన్‌అఫీషియల్‌గా వచ్చింది. కానీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, ఎంపీయో ఇట్లాంటి పదవి ఇస్తే కొంత గౌరవించుకున్నట్టుంటదన్న చర్చ ఒకటుంది. కానీ మాల సామాజిక వర్గం దయాకర్ మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కావడంతోన మాల కోటా అయిపోయిందని చెప్తున్నారు ఒక పక్క కాంగ్రెస్‌ల. ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయిపోయినాయి, మంత్రులు ఇచ్చేసిండ్రు, స్పీకర్ ఇచ్చేసిండ్రు. ఇక మాల కోటాకి ఏమీ లేవు అని. మాల కోటాలో కూడా అద్దంకి దయాకర్ మైనస్ అయిపోయిండ్రు. ఇట్లా ఇద్దరు కూడా అద్దంకి దయాకర్ ప్లస్ తీన్మార్ మల్లన్న ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసినట్టు క్లియర్‌గా కనబడుతుంది. సేమ్ టైమ్ ఇద్దరు నల్గొండలో పుట్టడమే తప్ప నల్గొండలో పుట్టడంతోన కొంతమంది వాళ్ళకి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారా? కోమరెడ్డి బ్రదర్స్ ముఖ్యంగా వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు తీన్మార్ మల్లన్నకు సేమ్ టైమ్ అద్దంకి దయాకర్‌కు పదవి రాకుండా అడ్డుకుంటున్నారనే చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో ఉంది. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు నల్గొండలో భువనగిరి ఎంపీగానో లేకపోతే ఇంకో దానికో అవకాశం ఇస్తే కోమరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొత్తగా నల్గొండ జిల్లాలో అది కాంగ్రెస్ ద్వారా రాజకీయాలకు ఎంట్రీ కావాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళకి కొంత వాళ్ళు బయటికి ఒక రకంగా కనిపిస్తారు కానీ కొత్త వాళ్ళ ఎంట్రీని వాళ్ళు అంత ఈజీగా స్వీకరించరు. ప్లస్ అద్దంకి దయాకర్ ఏమో కోమరెడ్డి వెంకరెడ్డిని అప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ముందు చేసిన ఒక కామెంట్‌తోన అప్పటి నుంచి అద్దంకి దయాకర్‌ని ఎక్కడ పడితే అక్కడ తొక్కేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. నల్గొండ జిల్లా నేతలే వీళ్ళిద్దరిని తీన్మార్ మల్లన్నను, సేమ్ టైమ్ అద్దంకి దయాకర్‌ని ఇద్దరికి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళకు పదవులు వస్తే అదొక నల్గొండ జిల్లాలో సంచలనం అయితది నిజానికి. కానీ వాళ్ళకి పదవులు రానియకుండా చూసే బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేతలు తీసుకొని రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ ఇద్దరికి పదవి రాకుండా చూసుకుంటున్నారన్న ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఇద్దరు బిడ్డలు తీన్మార్ మల్లన్న, అద్దంకి దయాకర్ ఇద్దరు నల్గొండ జిల్లాలో పుట్టడమే తప్ప నల్గొండ జిల్లాలో పుట్టినందుకే పదవులు వస్తలేవా? నల్గొండ జిల్లాలో పుట్టినందుకే ఆ జిల్లా నేతలు వీళ్ళని ఎంట్రీకి కానిస్తలేరన్న చర్చ మొత్తం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్లీజ్ స్టే ట్యూన్ సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.